వాళ్ళు తెలివిగా చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయాలని నా వినతి పూర్వక విజ్ఞప్తి అండి. చేస్తారు, ఎందుకు చేయరు? ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఇప్పుడే ఓడిస్తారు. ఏది ఇప్పుడు ఎంపీగా అవినాష్ని రాజీనామా చేయించి ఏదో ఆయన పోటీ చేయాలనుకుంటున్నారని సార్ చెప్పినట్టు అట్లా బై ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడిపోతారు ఇంకా. సరే సార్, పథకాలు ఇవ్వడం గురించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరు అన్నారు గతంలో 6 నెలలు సమయం ఇచ్చి ఆ తర్వాత ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు మాట్లాడేవారు, పార్టీ విపక్షాలు మాట్లాడేది. ఇప్పుడు సమయం కాదు కదా, ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పుడే నిధులకు సంబంధించి మొత్తం ఆర్థికంగా అస్తవ్యస్తం చేశారు గత ప్రభుత్వం. అన్నిటి కూడా గాడిని పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే పెన్షన్లకి ఇచ్చిన హామీని నెరవేర్చారు, పెన్షన్లు యథావిధిగా వారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు, ఇంకా పథకాలకు సంబంధించి జరుగుతుంది. ఇప్పుడే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 4 రోజులు అవుతాం, కరెక్ట్గా 4వ తారీఖు ఓడిపోయాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ సీఎం 20 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ 20 రోజుల్లోనే వాళ్ళు చెరగని ముద్ర వేశారు. మీరు అన్నది ఏంటి, పింఛన్లు సింగిల్ స్ట్రోక్తో 1000 రూపాయలు పెంచేశాడు. ఇతను 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు నానా పాటలు పెట్టాడు, ఏడాదికి 250 చొప్పున. వీళ్ళు ఒకే సంతకంతో మళ్ళీ గత 3 నెలలకు కూడా కల్పించారు. ఏది నెల రోజుల్లోనే పెరిగిన పింఛన్ పడిపోయిన దీంట్లో 7,000 ఇచ్చారు. మీరు అన్నది ఆ పాత 3,000 కూడా కలిపి. ఒకవైపేమో సూపర్ 6 హామీలన్నీ అమల్లోకి వస్తున్నాయి, మరోవైపేమో రెడ్ బుక్ అంతా మరి ఇప్పటికే దీంట్లోకి వచ్చేసింది. ఇతను ఒక రకంగా నిన్న జైలు దగ్గర వ్యాఖ్యలు కూడా రెడ్ బుక్ అని అనేక సార్లు అన్నాడు. అంటే ఏంటి, గతంలో చూడనిది ఇప్పుడు కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డిలో భయం కనపడుతోంది. భయం. రెడ్ బుక్ విషయంలో కూడా కేసు పెట్టించారు. ఎందుకు ఆ రెడ్ బుక్ అంటే అంత భయం? ఇప్పుడు రెడ్ బుక్ అనేది అదేంటి, తప్పుడు పనులు చేసిన వాళ్ళు భయపడాలి, తప్పుడు పనులు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అతనికి ఒక చట్టం అంటే లెక్క లేదు, ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే భక్తి లేదు. నిన్న ములాఖత్కి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, ములాఖత్కి వెళ్ళినప్పుడు ఏమన్నా ఎవరు ములాఖత్కి రావాలన్నా కూడా మీరు మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని అడిగారంట. ఆధార్ నేను ఎందుకు ఇస్తా, ఇవ్వను పొమ్మన్నాడు. మీరు ఆధార్ ఇవ్వకపోతే మీకు ములాఖత్ ఇవ్వలేమండి అని అతను సూపరింటెండెంట్ అంటే, నేను సుతరాము నా ఆధార్ ఇవ్వనంటాడు. లేదు, ములాఖత్కి అందరూ వెళ్ళే గది అదండి, అందరూ అక్కడ కలవాల్సిందే, మీరు ఆ సాధారణ ఆ రూమ్లో మీరు ములాఖత్ అవ్వాలంటే, లేదు నేను అందులో వెళ్ళను, ఆ గదిలోకి నాకు స్పెషల్ రూమ్ కావాలా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో నేను పర్సనల్గా మాట్లాడాలి కాబట్టి నాకు సపరేట్ రూమ్ అరేంజ్ చేయండి అన్నాడంట. అక్కడ సెటిల్మెంట్ అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమీ తెలియదు అనమాట. ఏంటి, అసలు తను అనుకున్నది చేయాల, తను అనుకున్నది జరగాల, అదొక డిఫరెంట్ యాటిట్యూడ్ అన్నది. అదే రూల్స్ ఉంటాయి కదా సార్, ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అన్నది. అదే రూల్స్ ఉంటాయి కదా. నెల రోజుల్లోనే అతను పార్టీని నడపలేడు అనేది బయటపడిపోయిందండి. నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని గనక నమ్ముకుంటే నట్టేట్లు చిడతలు కొట్టడమే. ఇతన్ని నమ్ముకుని మనం ఈ 4.5 ఏళ్ళు ప్రయాణం చేయలేమన్నటువంటి సీనియర్లు అందరూ అర్థం చేసుకున్నారు. మొదటి రోజు ఓడిన వెంటనే ఏమన్నాడు, ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయి, రైతు భరోసా ఓట్లు 40% ఓటింగ్ వచ్చింది అంటారు. మళ్ళీ అదే ఓట్ బ్యాంక్, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉందన్నాడు. నిన్న జైలు దగ్గర మాట్లాడుతూ ఏమంటాడు, ఇది వాళ్ళ మోసపూరిత పథకాల వల్లే నేను ఓడిపోయాను. అంటే నువ్వు ఓటమిని ఒప్పుకున్నావు, ఈవీఎంలను ఒప్పుకున్నావు, మరి అదే ఈవీఎంలని శకుని పాచికలు అన్నావు అంతకుముందు. అసలు అతనికంటూ ఒక ఇప్పటికీ బయటపడలేని పరిస్థితి. ఆ షాక్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం ఇప్పుడు ఆయన్ని నమ్ముకుని వీళ్ళు గనక పార్టీలో ఉన్నట్లయితే ఇంకా అంతే, ఏది మునిగిపోవటం ఖాయం. అతను మునిగాడు, వీళ్ళని ముంచేశాడు. సరే చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, రజనీ గారు.